హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవిఘ్న కలెక్షన్స్. దిస్ ఈజ్ గీత ఫ్రమ్ అవిఘ్న కలెక్షన్స్. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని షేర్ చేయండి. షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మీరు గివ్ అవే విన్నర్ అవ్వచ్చు. ఈ వీడియోకు ఒక గివ్ అవే అనే ఉంది. ఆ గివ్ అవే ఏంటి, గివ్ అవే రూల్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేసేయండి. ఈ వీడియోకి సంబంధించిన గివ్ అవే నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా అండి. సో గణపతి పప్పవి అనమాట. గణపతి పప్పవి ఇయర్ రింగ్స్. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, ఇది గివ్ అవే. సింపుల్ గివ్ అవే రూల్స్ ఏంటి అని అంటే మీరు వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల కూడా గివ్ అవే పార్టిసిపేట్ అవ్వచ్చు. సింపుల్గా మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీది కామెంట్ అనేది పెట్టేసి ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గివ్ అవే విన్నర్ అయితే ఆ స్క్రీన్ షాట్ నాకు షేర్ చేయాల్సి వస్తుంది. ఇంకొక ఆప్షన్, నాకు అందరూ రెగ్యులర్ కస్టమర్స్, ఆల్రెడీ కస్టమర్స్ మన వాట్సాప్ త్రూ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ నాకు షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళ నేమ్ కూడా గివ్ అవే పార్టిసిపెంట్గా ఎంట్రీ అనేది అవుతుంది. 2 ways ఉన్నాయి. ఎలా పార్టిసిపేట్ అయినా నో ప్రాబ్లము. బట్ గివ్ అవే ఇఫ్ ఇన్ కేస్ నాన్ లోకల్ వాళ్ళైతే మాత్రము కొరియర్ ఛార్జెస్ వాళ్ళే పే చేయాలి అండి. లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ మీరు షాప్కి వచ్చి ఇలాగే మీకు గివ్ అవే ఇది వచ్చింది మాకు అని ఒక స్క్రీన్ షాట్ చూపించి పిక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా, ఇది ఈ వీడియోకి సంబంధించిన గివ్ అవే. సింపుల్గా లైక్ చేసి కామెంట్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో వీడియో లింక్ని షేర్ చేసేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు గివ్ అవే విన్నర్ అయితే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చూపిస్తున్నాయండి నక్షీ బాల్స్ అండి. నక్షీ బాల్స్లో మోడల్స్ ఉన్నాయి. వీటి ప్రైజెస్ ఏంటి, డిజైన్ ఏంటి అనేది ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని నక్షీ బాల్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తాయి అనమాట. నేను ఓపెన్ చేసి నేను మీకు చూపించాలి, వీడియో తీయాలని ఇలా ఓపెన్ చేసి పెడుతున్నాను. సో ఇలా ఇఫ్ ఇన్ కేస్ మీకు కంప్లీట్గా ఇలాగే కావాలి అన్నా కూడా, ఇఫ్ ఇన్ కేస్ మీకు బల్క్లో కావాలి, ఇలాగే కంప్లీట్ టోటల్ లడీ మొత్తం కావాలి అనుకున్నా అవైలబుల్ ఉంటుంది. ఇది వెయిట్ ప్రకారం ఉంటుంది. సో ఇలా కావాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వండి. వెయిట్ ఎంత ఉంటే అంత అలా ప్రైస్ ఉంటుంది. పర్ గ్రామ్ వచ్చేసి మీకు 12 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కసారి చూపిస్తా చూడండి. ఇలా వెయిట్ మిషన్ ఉంది కదా అండి. ఈ నక్షీ బాల్స్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మీకు కంప్లీట్గా బల్క్లో కావాలి అనుకుంటే ఇప్పుడు ఇది 55.23 గ్రామ్స్ ఉంది. సో 55.23 ఇంటూ 12 రూపీస్, 55.21 ఇంటూ 12 662. సో ఈ టోటల్ మనకు వచ్చేసి మీకు 662లో అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇలా మీకు ఫుల్ స్టాక్ కావాలన్నా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్లవర్స్లో ఇది బిగ్ సైజు. ఇలా వెయిట్ ప్రకారం కావాలన్నా వెయిట్ ప్రకారం ఇస్తాము. లేదు మాకు అంత క్వాంటిటీ అవసరం లేదు అనుకుంటే సింగిల్ పీస్ కావాలన్నా సింగిల్ పీస్ ఇస్తాను. ఒక్కసారి డిజైన్ చూపిస్తూ వాటి ప్రైజెస్ ఏంటో మెన్షన్ చేస్తాను, కావాలంటే బుక్ చేసేసుకోండి. ఫస్ట్ మోడల్ అండి, కొద్దిగా గోల్డ్ పాలిష్లో ఉంది చూడండి. మనకి ఇలా వస్తుంది డిజైన్, టోటల్ డిజైన్ కూడా ఇలా వచ్చింది. ఓకే, ఇది ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ 10 రూపీస్. 10 రూపీస్. మనకి సైజ్ కూడా క్లియర్గా మీరు ఇలా పట్టుకుంటే మీకు తెలుస్తుంది. 8 to 8 mm అలా ఉంటుంది. ఓకే, ఈచ్ వన్ కాస్ట్ ఓన్లీ 10 రూపీస్. నెక్స్ట్ ప్యాటర్న్ అండి, మనకి ఇలా ఓవెల్ షేప్ లాగా ఉంది చూడండి. మనకి షేప్ రౌండ్ షేప్ కాకుండా ఇలా ఉంది. డిజైన్ కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా పిక్లో. మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకుంటే మాకు అర్థమైపోతుంది. ఇది కూడా వచ్చేసి ఓన్లీ ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. నెక్స్ట్ మోడల్, ఓకే, రౌండ్ షేప్లో ఉంది. ఇలా ఉంటుంది. టోటల్ కూడా మనకి డాట్స్లా ఉంటుంది. ఇది ఈచ్ వన్ వచ్చేసి మనకి 12 రూపీస్లో అవైలబుల్ ఉంది. 12 రూపీస్. నెక్స్ట్ ప్యాటర్న్ అండి, మనకి ఇంతకుముందు గ్యాప్స్ వచ్చి ఉంది కదా డిజైన్. ఇది టోటల్ బాల్ అనేది ఇలా ఫిల్అప్ అయ్యి ఉంది. అక్కడ ఫుల్ ఫిల్అప్ అయింది ఒకటి ఉంటే ప్యాటర్న్, ఇంకొకటి మనకి ఇలా గ్యాప్స్ వచ్చింది ఉంది. ఇలా ఉంటుంది మీకు ఓవరాల్ లుక్. ఇది కూడా మనకి ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 12 రూపీస్. నెక్స్ట్ ప్యాటర్న్ కొద్దిగా సిమిలర్గానే చూడండి, డిజైన్స్ కొద్దిగా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీరు ఆర్డర్ పెట్టినప్పుడు ఇది లేకుంటే సిమిలర్ పిక్స్ అనేది మీకు షేర్ చేస్తాము. ఇది కూడా మనకు ఓన్లీ 10 రూపీస్. 10, 12, 15, 20 లోపల ఉన్నాయి నక్షీ బాల్స్ అన్నీ. నెక్స్ట్ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పీస్ అయితే మనకు ఇలా
వర్క్ కూడా నీట్గా వచ్చేసింది. మనకి ఇది ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఓకే, 15 రూపీస్. ఇది ఒక 9 to 10 mm సైజ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి 15 రూపీస్లో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ ప్యాటర్న్ అండి, మీకు ఫ్లవర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటా. ఈ నక్షీబాల్లో మనకు నక్షీబాల్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసి చుట్టూ ఇక్కడ సైడ్ వచ్చేసరికి ఇలా ఫిల్అప్ చేసేసారు. ఓకే, సైజెస్ అన్నీ కూడా 8 to 10 mm సైజులో ఉన్నాయి ఇవన్నీ. ఇది ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్. 15 రూపీస్, 10, 12, 15 రేంజ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్యాటర్ను సైజెస్ అన్నీ సేము. ఇది మనకి 15 రూపీస్ ఈచ్ అనమాట. ఇలా హార్ట్ షేప్లో చూడండి, హార్ట్ షేప్స్ అటు ఇటు హార్ట్ షేప్స్ ఆపోజిట్లో వచ్చేసాయి. ఇది మనకు ఈచ్ వన్ 15 రూపీస్లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ 15 రూపీస్ రేంజ్లో చూడండి. ఇది కూడా మనకి 15 రూపీస్ రేంజ్. ఇలా మనకి డ్రాప్స్ అనేవి అటు ఇటు డ్రాప్స్ ఇచ్చేసి సైజ్ అన్నీ కూడా 8 to 10 mm సైజ్లోనే. ఇది 15 రూపీస్. అండ్ 15 రూపీస్లో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. చూడండి, ఇది కూడా మనకి 15 రూపీస్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ప్యాటర్న్ అండి, 2 సైజెస్ ఉన్నాయి సేమ్ డిజైన్లో మనకి. సో ఇవన్నీ కూడా వెయిట్ ప్రకారం ప్రైస్ కాబట్టి స్మాల్ అండ్ బిగ్ సైజు టోటల్ కూడా సైజెస్ ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఓకే, స్మాల్ సైజ్ వచ్చేసి మనకి ఈచ్ వన్ 15 రూపీస్ అయితే బిగ్ సైజ్ వచ్చేసరికి మనకు 25 రూపీస్లో అవైలబుల్ ఉంది. సైజ్ వేరియేషన్ కూడా మీకు సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తున్నాను. ఒక్కసారి డిజైన్ అనేది క్లియర్గా చూసేసుకోండి. ఒక కలశం ప్యాటర్న్లో మనకి ఉంది. కలశం ఎలా ఉంటుందో అలా కలశం ప్యాటర్న్లో మనకి నీట్గా వర్క్ ఫినిష్ తోటి ఉంది. 2 సైజెస్ కూడా అవైలబుల్ ఉంది. స్మాల్ కావాలంటే 15 రూపీస్, బిగ్ కావాలి అనుకుంటే మాత్రం 25 రూపీస్ ఈచ్ వన్. నెక్స్ట్ ఫ్లవర్ ప్యాటర్న్లో సేమ్ 2 సైజెస్ ఉన్నాయి ఇందులో చూడండి. 2 సైజెస్. స్మాల్ సైజ్ వచ్చేసి మనకి 12 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఓకే, బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి 22 రూపీస్. 2 సైజెస్. డిజైన్ సేమ్ అండి, ఓన్లీ సైజ్ వేరియేషన్ తోటి వెయిట్ కూడా డిఫరెంట్ అవుతుంది కాబట్టి మనకు ప్రైస్ వేరియేషన్ 22 and 12 రూపీస్. నెక్స్ట్ అండి, ఇంతకుముందు నేను వెయిట్ చేసి చూపించాను కదా, మనకి గ్రేప్స్ది ఎలా ఉంటుందో, గ్రేప్స్ది టోటల్ బంచ్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది కొద్దిగా మనకి లుక్ అనేది. ఎలా ఉంటుంది సింపుల్గా, చాలా బాగుంది. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది వచ్చేసి సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. టోటల్ కూడా మనకి ఇలా డాట్స్ని ఇలా చాలా బాగుంటుంది. మనం ఇన్విజిబుల్స్లో మేకింగ్కి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పల్స్ కట్టుతీగ కలిపి మేకింగ్, బీడ్స్ మధ్యలోకి మేకింగ్, ఇలా దేనికైనా మేకింగ్ చేసుకోవచ్చు. ఇలా ఉంది చూడండి. టోటల్ మనకి పైకి వెళ్ళే వరకు కొద్దిగా షేప్ తగ్గిస్తూ సూపర్గా ఉంది పీస్. ప్యాటర్న్ అండి, మనకి ఓవెల్ షేప్లో 22 రూపీస్ ఈచ్ వన్. ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ ప్రైస్ 22 రూపీస్. మనకి రౌండ్ షేప్ కాకుండా ఇలా కొద్దిగా ఓవెల్ షేప్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్మాల్ వన్ అండి, ఓన్లీ 8 రూపీస్ మనకి ప్రైస్ అనేది. షేడ్ కూడా కొద్దిగా మనకి మ్యాట్లో కాకుండా గోల్డ్ షేడ్ వస్తుంది చూడండి. షేడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. స్మాల్ సైజు, మేబీ 4 to 5 mm ఉంటుంది. ఇది ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ 8 రూపీస్. ఇది మనకు స్టార్టింగ్ ప్రైస్ అనమాట. 8, 10, 12, 15, 25 లోపు నక్షిబాల్స్ అనేవి ఫినిష్ అయిపోతున్నాయి. ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చినా బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న స్టాక్ అయితే ఇది. ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి నేను చూపించలేదు, అదొక్కసారి మీకు ప్యాటర్న్ చూపించి ప్రైస్ కూడా చెప్తాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. లక్ష్మీదేవి వచ్చేసింది చూడండి మ్యాట్ దాని మీద. మనకు కొద్దిగా బ్లాక్ పాలిష్ లాగా కూడా అనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మిడిల్లో మనకు ఒక బ్లాక్ పాలిష్ లాగా ఇచ్చేశారు.
ఇక్కడ లక్ష్మి ఇచ్చేసారు. ఓకే, ఇది వచ్చేసి మనకు ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. డిజైన్ క్లియర్గానే కనిపించిందని అనుకుంటున్నా. అటు ఇటు లక్ష్మి వచ్చేసి మధ్యలో ఇలా డిజైన్ ఇచ్చేసారు. మీరు ఇక్కడ కొద్దిగా వైటిష్గా అనిపిస్తుంది కదా, దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు అలా ఉందో ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది, మనం ఇలా తీసుకొస్తాము. ఇవి టోటల్ రా మెటీరియల్ తీసుకొచ్చి పాలిషింగ్ అనేది ఇలాగే స్ట్రింగ్తో సహా పాలిషింగ్ చేయిస్తారు. సో టోటల్ పాలిషింగ్ అవుతుంది. ఈ మిడిల్ గ్యాప్లో పర్ఫెక్ట్గా పాలిష్ కాదు, అంతే. ఈ మిడిల్ గ్యాప్ ఇలా ఉంటుంది కదా, మనకు అంత దగ్గరగా ఇది పాలిష్ కాకపోవడం వల్ల అక్కడ కొద్దిగా ఏమన్నా మనకి వైటిష్గా అనిపిస్తుంది. బట్ మనం మేకింగ్కి యూజ్ చేస్తాం కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది. బీడ్స్లో అయినా, ఇన్విజిబుల్స్లో అయినా, కట్టుతీగ మేకింగ్ చేసేటప్పుడైనా వీటికి మనము ఇది లోపలి పార్ట్ అనేది, ఈ వైటిష్ పార్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో అవి అన్నింటికి రావు, ఎక్కడో ఒక దగ్గర ఇలా కొద్దిగా వచ్చేస్తాయి. ఎందుకంటే టోటల్ కూడా మనకి పాలిష్ చేసేటప్పుడు సరిగ్గా ఆ కార్నర్స్కి అనేది పాలిష్ రీచ్ అవ్వదు. ఇలా ఉంటుంది కదా, ఇక్కడ పాలిష్ రీచ్ అవ్వదు. అంతేకాని అదేం కలర్ చేంజ్ అయినట్లు కాదు. మనకు ఆఫ్టర్ మేకింగ్ అది కనిపించదు. క్లియర్గా ఇప్పుడే చెప్తున్నా. ఏ నక్షీబాల్ నచ్చినా మీరు బుక్ చేసేసుకోవచ్చు, వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోకి సంబంధించిన గివ్ అవే విన్ అవ్వాలంటే మాత్రం ఒక చిన్న లైక్, కామెంట్ అండ్ వాట్సాప్ స్టేటస్లో మీరు ఈ వీడియో లింక్ని షేర్ చేసి లైక్ చేసేసేయండి. బాయ్ బాయ్.